మెదక్ జిల్లా కొల్చార మండలం రంగంపేట గ్రామంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో వార్షికోత్సవ కార్యక్రమాన్ని పాఠశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రంగంపేట పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి హాజరయ్యారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా మాధవానంద సరస్వతి స్వామి మాట్లాడుతూ ఈ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలు సంస్కృతి సంప్రదాయాలకు నిలయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానాచార్యులు నవీన్ కుమార్, నాయకులు అరిగే విజయ్ కుమార్, పాఠశాల కమిటీ అధ్యక్షులు కామిని శ్రీనివాస్, బుద్ధుల రమేష్ బాబు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు, పోషకులకు, ఆచార్య వర్గానికి, తల్లిదండ్రులకు, ప్రోత్సహిస్తున్న ఇతరులకు, బాగుందని అనుసరిస్తున్న వాళ్లకు అందరికీ కూడా భగవంతుని యొక్క దివ్యమైన ఆశీస్సులు అందిస్తూ సరస్వతి శిశు మందిరం అనే పేరులోనే అమ్మదనం ఉన్నది. సరస్వతి అంటే ప్రవహించేది అని అర్థం. ప్రవహించే నది ఏం చేస్తుంది? తాగడానికి నీళ్ళు ఇస్తుంది. నేర్చుకోవాలి. భారత మాతా కీ జై. शिशु मंदिर माता जी की जय. प्रधान आचार्य जी की जय. पोषक वर्गानिकी जय. మా తల్లిదండ్రులకు జై.